లగచర్ల బాధితులు హైదరాబాద్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలుసుకున్నారు. పోలీసుల దాడిపై కమిషన్కి బాధితులు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనని కమిషన్కి వివరించారు బాధితులు. లగచర్ల ఘటన బాధాకరమని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య చెప్పారు. లగచర్లలో పర్యటించి బాధితుల కష్టాలు తెలుసుకుంటామన్నారు. చట్ట ప్రకారం దోషులపై చర్యలుంటాయని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య వివరించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించాలని కోరారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దాడి చేసిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కమిషన్ సభ్యులు జైల్లో ఉన్న వారి బాధలు వినాలని ఆయన కోరారు. ఈ రోజు ఉదయం కూడా 5 మందిని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. మేము ఇక్కడ కమిషన్కి వస్తాం. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి ఇది ఒక కోర్టు. ఇక్కడ న్యాయం జరుగుతుంది. కోర్టుకు వచ్చే కుటుంబాలను వీళ్ళు అక్కడ పోతారని చెప్పి భయప్రాంతులు చేయడం కోసం ఊర్లో ఈరోజు ఉదయం 5 మందిని మళ్ళీ పికప్ చేసుకొని పోయినారు. సో అది మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు అర్జెంటుగా మా అందరి తరఫున మీకు విన్నపం ఏంటంటే, దయచేసి ఫుల్ కమిషన్ ఒకసారి కొడంగల్లో ఈ లగచర్ల దాని చుట్టుపక్కల తండాలన్నీ దయచేసి విజిట్ చేయండి. ఇలా వీళ్ళందరూ చాలా భయంతో ఉన్నారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నారు. అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళ ఇంటి దగ్గర కూర్చొని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన వ్యక్తి ఈరోజు ఆటోలల్లా గతుకుల రోడ్ల మీద ఇవాళ హైదరాబాద్కి వచ్చే పరిస్థితి వచ్చింది. భయాందోళనతో ఆమె ప్రాణాలకు ఆమె ఆరోగ్యానికి కూడా ప్రమాదమయ్యే పరిస్థితి ఉన్నది. ఈరోజు వారి భర్త వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. తమ భూములు లాక్కోకుండా తమ బతుకు తమను బతకనివ్వాలని కోరుతున్నారు లగచర్లకు చెందిన ఒక మహిళ. మాకు ఫార్మా వద్దు, మా భూములు పోరాదు. మేము భూముల కోసం సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము రైతు బిడ్డలం. మేము భూముల పైన బతికిన వాళ్ళం. మా భూములు ఎందుకు ఇవ్వాలి? మేము కడుపు కూడా తింటలేం కానీ ఏడుస్తున్నాం. మేము కోరేది ఒక్క విషయం ఏంటంటే, జైల్లో ఉన్న వాళ్ళందరికీ బయటికి రప్పించాలి. లగచర్ల ఘటన బాధాకరమని అంటున్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారి భూములు లాక్కుంటే వాళ్ళు ఎలా బతుకుతారని ప్రశ్నిస్తున్నారు. అందులో ఎవరైనా చట్ట ప్రకారం ఎవరు దోషులని తేలితే వారిపై వాళ్ళు ఎవరన్నా కావచ్చు కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిక చేస్తూ, మరి అవసరమైతే కమిషన్ అక్కడ లగచర్ల గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలో ఏదైతే ఫార్మా కంపెనీ ప్రదేశం ఉందో అక్కడ స్థలానికి మా కమిషను బృందంగా పోయి స్థల పరిశీలన చేసి అక్కడ ఏం జరుగుతుంది, అన్యాయము ఏమున్నదనేది కూడా కమిషన్ తప్పకుండా అక్కడ పర్యటన చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, మీకు కమిషను అండగా ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే ఎస్సీ ఎస్టీ కస్టోన్గా ఉంటాం. మేము 1 గంటకు రాత్రి మీకు ముళ్ళు నాటినా కానీ మేము మార్గాలతో ముళ్ళు వీకేటువంటి బాధ్యత మా మీద మా భూజ సందర్భం ఉన్నది కనుక మీకు అన్యాయం జరిగితే కమిషన్ చూస్తూ ఊరుకోదు. చట్టపరంగా అన్ని విధాలు చర్యలు తీసుకుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.